ఈ వీడియోలో జిరోదాలో నిఫ్టీ 50లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. మీరు నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఇండియా యొక్క టాప్ 50 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అనమాట. సపోజ్ నిఫ్టీ 50లో ఈ 50 కంపెనీలు ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద నిఫ్టీ 50 స్టాక్స్ లిస్ట్ అని చెప్పి ఏషియన్ పెయింట్స్ నుంచి మొదలుపెట్టి మనకి అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ వరకు రకరకాల కంపెనీలు ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఈ రకంగా మీరు ఈ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నిఫ్టీ 50 అనేది ఒక మంచి ఆప్షన్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు యావరేజ్గా 12% లేదా అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ మీరు ఇన్వెస్ట్ చేసే టైం బట్టి మీకు వస్తాయి. అయితే జిరోదాలో నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం, రెండు జిరోదా కాయిన్లోకి వెళ్ళి ఏదైనా నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం. సపోజ్ మీరు యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఆ ఫండ్ని ఇక్కడ టైప్ చేస్తే అది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు బై చేస్తే లంసంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎస్ఐపి కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ ఇండెక్స్ ఫండ్ అయినా సపోజ్ హెచ్డిఎఫ్సి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంది కదా, దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఆ ఇండెక్స్ ఫండ్ నాకు టైప్ చేయండి, జిరోదా కాయిన్లో టైప్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లంసమ్ అయినా ఎస్ఐపి అయినా. లేదా మీరు గ్రో లాంటి యాప్స్లో కూడా మీరు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో, లేదా కంపెనీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే నేను ఈ వీడియోలో ఈటీఎఫ్స్లో నిఫ్టీ 50లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మీకు చూపిస్తున్నా. అయితే మీరు జిరోదా కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మీ ఐడి ఉంటుంది కదా, ఐడి మీద క్లిక్ చేసి జిరోదాలో కాయిన్ అని క్లిక్ చేస్తే ఈ కాయిన్ వెబ్సైట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు జిరోదా కాయిన్ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిఫ్టీ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా? ఈ నిఫ్టీ ఈటీఎఫ్స్ రకరకాల కంపెనీ వాళ్ళు రకరకాల పేర్లతో అంటే రకరకాల సింబల్స్తో రన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు నిఫ్టీ బీస్ అంటే ఇది నిపాన్ ఇండియా వాళ్ళు రన్ చేస్తున్న ఈటీఎఫ్, ఇది పాపులర్ ఈటీఎఫ్. అలాగే సెటఫ్ NIF 50 అంటే ఇది SBI వాళ్ళు రన్ చేస్తున్న నిఫ్టీ 50 ఈటీఎఫ్. అలాగే నిఫ్టీ IETF అంటే ఇది ICICI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు రన్ చేస్తున్నది. UTI NIFT ETF అంటే UTI వాళ్ళు రన్ చేస్తున్నది. ఈ NIFT YETF అనేది మీరే అసెట్ వాళ్ళు రన్ చేస్తున్నది. అయితే ప్రస్తుతం బాగా పాపులర్లో ఉన్న ఈటీఎఫ్స్ ఏంటంటే మనం ఇటు నుండి చూస్తే రిలయన్స్ నిఫ్టీ 50 ETF నిఫ్టీ బీస్ బాగా పాపులర్. నెక్స్ట్ మీరే అసెట్ నిఫ్టీ 50 ETF కూడా పాపులరే. అలాగే SBI నిఫ్టీ 50 ETF. ఇందులో ఎక్కువ అమౌంట్ ఎందుకు ఉంది అంటే మన PF అమౌంట్ ఉంటుంది కదా, ఆ PF అమౌంట్ను కూడా ఈ ఈటీఎఫ్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో ఇది 86,000 crores ఉంది. కానీ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే ఈటీఎఫ్ జిరోదాలో నిఫ్టీ బీస్ అనమాట. మీరు ఎప్పుడైనా ఈటీఎఫ్స్ కొనేటప్పుడు ఎక్కువ వాల్యూమ్ అనేది తీసుకుంటే బెస్ట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అమ్మాలనుకుంటే ఈజీగా మీ దగ్గర ఎంత వాల్యూమ్ స్టాక్స్ ఉన్నా కూడా, అంటే ఇక్కడ ఈటీఎఫ్స్ యూనిట్స్ ఉన్నా కూడా మీరు ఈజీగా అమ్మేవచ్చు. సపోజ్ ఇక్కడ మీరు చూడండి నిఫ్టీ బీస్ యొక్క వాల్యూమ్ 58 లక్షల యూనిట్స్ ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నాయి. అదే మీరు SBI వాళ్ళ సెటఫ్ నిఫ్టీ 50 చూస్తే 7,70,000 ట్రేడ్ అవుతున్నాయి. అలాగే నిఫ్టీ IETF అంటే ICICI వాళ్ళకి చూస్తే 5,95,000 యూనిట్లు ట్రేడ్ అవుతున్నాయి. అలాగే UTI వాళ్ళకి చూస్తే కేవలం 1,00,000 మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి. అలాగే మీరే అసెట్ వాళ్ళకి చూస్తే 14 లక్షలు ట్రేడ్ అవుతున్నాయి. సో మీరు ఎక్కువ వాల్యూమ్ అనేది ఏంటి నిపాన్ ఇండియా వాళ్ళ నిఫ్టీ బీస్. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నిపాన్ ఇండియా వాళ్ళ నిఫ్టీ బీస్ ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. అలాగే SBI కూడా మంచిదే. అయితే ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మీరు కోట్లలో ఇన్వెస్ట్ చేసినప్పుడు లేదా కొన్ని లక్షల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది అవి అమ్మేటప్పుడు. లేదు మీరు కొన్ని వేలల్లో లేదా ఒక 10 లక్షల్లోపు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ ఈటీఎఫ్ అయినా బెటరే. సపోజ్ ఇప్పుడు నేను నిఫ్టీ బీస్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో మీకు చూపిస్తున్నా. దీనికోసం మీరు ఫస్ట్ నిఫ్టీ బీస్ని యాడ్ చేసుకోండి. దానికోసం మీరు నిఫ్టీ బీస్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ బై అనే ఆప్షన్ వస్తుంది, లేదంటే ఈ టిక్ మార్క్ని క్లిక్ చేసినా కూడా అది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. ఇప్పుడు బై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది మీరు BSEలోనైనా కొనుక్కోవచ్చు, NSEలోనైనా కొనుక్కోవచ్చు. నేను NSE సెలెక్ట్ చేస్తున్నా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. అలాగే ఇక్కడ రెగ్యులర్ని సెలెక్ట్ చేసుకోండి, రెగ్యులర్ ఆర్డర్లో. అలాగే ఇంట్రాడే అంటే మీరు డే ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోండి. అలాగే లాంగ్ టర్మ్ కోసం అయితే లాంగ్ టర్మ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ క్వాంటిటీ బట్టి మీకు ఇక్కడ ఛార్జెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఉదయాన్నే కొన్నట్లయితే ఈవినింగ్ కల్లా ఈ షేర్స్ని అయితే అమ్మేయాలి. ఇక్కడ షేర్స్ అంటే ఈటీఎఫ్స్ని అమ్మేయాలి. నేను లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. క్వాంటిటీ దగ్గర 100 ఎంటర్ చేసా. అలాగే మార్కెట్ ప్రైస్ దగ్గర ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, ₹261.10 ఉంది. ఇది మారుతూ ఉంటుంది. సో నేను
100 యూనిట్సే కాబట్టి ప్రజెంట్ ఏ మార్కెట్ ప్రైస్ దగ్గర ఉందో ఆ ప్రైస్ దగ్గర కొనియాలని అనుకుంటున్నాను. లేదు లిమిట్ సెలెక్ట్ చేసుకొని 255 దగ్గరకు వచ్చేదాకా కొనుక్కోవాలనుకుంటే అప్పుడు నేను 255 ఎంటర్ చేస్తాను. సో అప్పుడు మన ఆర్డర్ ఏంటంటే పెండింగ్లో ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను బై కొట్టాను అనుకోండి, ఆర్డర్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూసారా స్టేటస్ ఓపెన్లో ఉంది. అంటే ఎప్పుడైతే ఈ నిఫ్టీ బీస్ యొక్క ప్రైస్ 255 వస్తుందో అప్పుడే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని మార్కెట్ ఆర్డర్ కింద కన్వర్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తాను. దానికోసం ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, మోడిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి, మోడిఫై మీద క్లిక్ చేయండి. చూసారు ఇక్కడ వెంటనే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ స్టేటస్ కూడా కంప్లీట్ అని చూపిస్తుంది. అయితే హోల్డింగ్స్లో యాడ్ అవ్వడానికి నెక్స్ట్ డే హోల్డింగ్స్లో అయితే మన హోల్డింగ్స్లో అయితే యాడ్ అవుతాయి. సో ఈ రకంగా మీరు జిరోదాలో నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈటీఎఫ్స్ అనేది ఒక మంచి ఆప్షన్. లేదు మాకు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లోనైనా నిఫ్టీ 50ని ట్రాక్ చేసే ఏ ఇండెక్స్ ఫండ్లోనైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంకా ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.